ఢిల్లీలో పొలిటికల్ హీట్ పెరిగిపోతోంది. అసెంబ్లీ ఎన్నికల విస్తృత ప్రచారం చేస్తున్న నేతలు విమర్శల దాడి పెంచుతున్నారు. మరోవైపు ఢిల్లీ, హర్యానా రాష్ట్రాల మధ్య యమునా నదీ జలాల వివాదం ముదిరింది. బీజేపీ, ఆప్ నేతలు ఒకరిపై ఒకరు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. అయితే ఈ రెండు పార్టీలు ప్రజల్ని తప్పుదో పట్టిస్తున్నాయని ఫైర్ అయ్యారు కాంగ్రెస్ నేతలు. దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. కాంగ్రెస్, బీజేపీ తరపున ఆ పార్టీల అగ్రనేతలు ప్రచార రంగంలోకి దిగుతున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిర్మల్ పూరి, లజ్పత్ నగర్ నియోజకవర్గాల్లో రోడ్ షో నిర్వహించారు. డబుల్ ఇంజన్ సర్కార్తోనే ఢిల్లీ అభివృద్ధి సాధ్యమని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఆయుష్మాన్ భారత్ ఢిల్లీకి రాకుండా కేజ్రీవాల్ అడ్డుకున్నారని కల్కాజీ అసెంబ్లీ నియోజకవర్గంలో నిర్వహించిన సభలో ఆరోపించారు అమిత్ షా. మోదీ जी की आयुष्मान भारत योजना रोक कर बैठे हैं। दिल्ली सरकार बनते ही पहली ही कैबिनेट में दिल्ली वासियों का 10 लाख तक का इलाज पूरा मुफ्त हो जाएगा. ఢిల్లీ పత్పార్గంజ్, ఓక్లా అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్ నేతలతో కలిసి ప్రచారం నిర్వహించారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. వీధుల్లో తిరుగుతూ కాంగ్రెస్ కు ఓటేయాలని అభ్యర్థించారు. కొత్త రకం రాజకీయాలు చేస్తానని, ఢిల్లీని మారుస్తానని చెప్పిన కేజ్రీవాల్ చేసిందేమీ లేదన్నారు రాహుల్ గాంధీ. పేదలు కష్టాల్లో ఉన్నప్పుడు పట్టించుకోలేదని విమర్శించారు. స్వచ్ఛమైన రాజకీయాలు చేస్తానన్న కేజ్రీవాల్ హయాంలోనే అతిపెద్ద లిక్కర్ స్కామ్ జరిగిందన్నారు. केजरीवाल जी जो भी मन में आता है कह देते हैं. पहले आए थे, छोटी सी गाड़ी थी, कहा था नए तरीके की राजनीति करूंगा, इलेक्ट्रिक पोल पर चढ़ गए थे. याद होगा आपको, याद है कि दिल्ली को बदल देंगे. जब गरीबों को जरूरत पड़ी तो कहीं नहीं दिखे वो. जब दिल्ली में हिंसा हुई कहीं नहीं दिखे वो. और कहा था कि साफ राजनीति लाऊंगा, और सबसे बड़ा लिकर का स्कैम दिल्ली में हुआ है. ఆప్ నేషనల్ కన్వీనర్ కేజ్రీవాల్ తో పాటు ఆ పార్టీ నేతలు ప్రచారం ముమ్మరం చేస్తున్నారు. మళ్లీ అధికారంలోకి వస్తే మరింత పక్కాగా సంక్షేమ పథకాలు అమలు చేస్తామని హామీ ఇస్తున్నారు. బీజేపీ మధ్యతరగతి వారిని పన్నుల రూపంలో దోచుకుంటుంటే తమ పార్టీ మధ్యతరగతి అభివృద్ధి కోసం పనిచేస్తోందన్నారు ఆప్ నేతలు. ఉచిత కరెంటు వంటి హామీలకు నిధులు ఎలా తేవాలో తనకు తెలుసన్నారు కేజ్రీవాల్. सबका बिजली का बिल जीरो आता है. 24 घंटे बिजली इंजीनियर हूँ इसलिए कर दी, और फ्री बिजली बनिए का बेटा हूँ इसलिए कर दी. साहब के साथ ये बीजेपी वाले बड़े चिल्लाते हैं. केजरीवाल तो घोषणाएं करता जा रहा है, पैसा कहाँ से आएगा. मैंने कहा बनिए का बेटा हूँ, जादूगर. चिंता क्यों करते हो, पैसा भी आ जाएगा. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఢిల్లీ, హర్యానా మధ్య యమునా నదీ జలాల వివాదం కలకలం రేపుతోంది. హర్యానా సర్కార్ ఉద్దేశపూర్వకంగానే నీటిలో పారిశ్రామిక వ్యర్థాలను డంప్ చేస్తోందని ఆరోపించారు ఢిల్లీ సీఎం అతిషి. స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగే ఎన్నికలపై ప్రభావం చూపించాలనే ఇలా చేస్తున్నారని ఫైర్ అయ్యారు. హర్యానా నుంచి వచ్చే కలుషిత జలాలను అడ్డుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు అతిషి. हमने इलेक्शन कमीशन को बताया कि किस तरह से यमुना में पानी जो हरियाणा से आ रहा है उसमें अमोनिया का लेवल जहरीले लेवल तक पहुंच गया है. दिल्ली के वाटर ट्रीटमेंट प्लांट 1 ppm 2 ppm तक अमोनिया को ट्रीट कर सकते हैं, लेकिन पिछले कुछ दिनों से लगातार जो अमोनिया का स्तर है 4, 5, 6, 7 ppm तक पहुंच गया है. 7 ppm అమోనియా యానీ జహరీలా పానీ. యమునా జలాలను తమ రాష్ట్రం కలుషితం చేస్తోందన్న ఆప్ నేతల వ్యాఖ్యలపై మండిపడ్డారు హర్యానా సీఎం నాయబ్ సింగ్ సైని. తమ రాష్ట్రం నీళ్లలో పారిశ్రామిక వ్యర్థాలు కలిపితే చేపలు ఎందుకు చనిపోలేదని ప్రశ్నించారు. ఢిల్లీలో గెలిచేందుకు హర్యానాపై ఆప్ తప్పుడు ఆరోపణలు చేస్తుందని మండిపడ్డారు. యమునా నది జలాల వివాదంపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు బీజేపీ నేతలు. అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధిస్తుందనే ఆప్ నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. కేజ్రీవాల్ ప్రజల్లో అనవసరమైన భయం, విద్వేషాలు సృష్టిస్తున్నారని విమర్శించారు. Statement that he made has actually brought in fear in the minds of the public in Delhi. Think of water in Delhi, people get a sense of fear, saying is there poison in it. There cannot be a more irresponsible statement made by somebody who held the position of chief minister till recently against another chief minister from Haryana, saying water poison is being mixed in the Yamuna waters. This has very serious implication. ఇక ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఫిబ్రవరి 5న జరగనుంది. దీంతో ఆప్, బీజేపీ, కాంగ్రెస్ ప్రచారాన్ని స్పీడప్ చేశాయి.